వైరస్ అటాక్ అయింది సార్. అందుకే ఫైల్స్ ఏవి ఓపెన్ కావడం లేదు. చాలా చిన్న ప్రాబ్లం. జస్ట్ 10 minutes సార్, వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, క్యారీ ఆన్. ఎస్ సార్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇక మీరు చూడొచ్చు. థ్యాంక్స్ అండి. ఇంకెప్పుడు ఎదుటి మనిషి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడకండి. భార్గవ్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్లోకి వస్తారా ప్లీజ్? ఇదేదో పల్లెటూరు బయట అనుకున్నాను. దీనికి ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? చాలా థ్యాంక్స్. సరైన టైంలో హెల్ప్ చేశారు. మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్సలెంట్. ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా? లేదు సార్, కాలేజీలో నేర్చుకున్నదే. గుడ్. మీ క్వాలిఫికేషన్? బీఎస్సీ కంప్యూటర్స్. ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు జాబ్ చేయట్లేదు? ఏమో సార్, ఎప్పుడూ జాబ్ చేయాలని అనిపించలేదు. ఆ అవసరం కూడా రాలేదు. ఆ అవసరం రాలేదు కదా అని టాలెంట్ని వేస్ట్ చేయకూడదు కదా. చూడండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మేమెవ్వరం సాల్వ్ చేయలేకపోయిన ప్రాబ్లంని ఎంత సింపుల్గా సాల్వ్ చేశారు. ఏంటి సార్? ఆఫర్ లెటర్. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మాకు కావాలి. ఇలాగే ఇక ముందు ఏ సిస్టంలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరే చూసుకోవాలి. అప్పుడప్పుడు అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా చూసుకోవాలి. మీ శాలరీ 20,000. నాకిప్పుడే జాబ్ చేయాలని లేదు సార్. అయినా ఇందాక నేను చేసిన దాని గురించి మీరేదో ఎక్కువగా ఊహించుకొని ఆఫర్ ఇస్తున్నట్టున్నారు. కానీ అది చాలా చిన్న ప్రాబ్లం. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేయగలరు. ప్రాబ్లం చిన్నదా పెద్దదా అని నేను ఆలోచించట్లేదు. మీరు టైంకి రెస్పాండ్ అయ్యారు చూడు, అది బాగా నచ్చింది. ఎనీవే, నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ప్రియా, ఒకసారి నా క్యాబిన్లోకి రా. ఓకే. ఇప్పుడే జాబ్ ఎందుకని ఆలోచిస్తున్నారేమో. ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఎవరిదాకా ఎందుకు? మీ అక్కయ్య జాబ్ చేయట్లేదు? నా ప్రాబ్లం అది కాదు సార్. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అయినా డెసిషన్ తీసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి సార్. ప్రియా, నువ్వైనా మీ సిస్టర్కి చెప్పు. ఏ విషయం సార్? ప్రియా, మీ సిస్టర్కి నువ్వైనా చెప్పు. తనకు నేను జాబ్ ఆఫర్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయడం లేదు. శాలరీ 20,000. ప్రియా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మీ సిస్టర్ని ఎలాగైనా ఒప్పించాలి. అలాగే సార్. ఏంటి భార్గవి, బాస్ ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే కాదంటావా? మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు సార్. భార్గవిని నేను ఒప్పిస్తాను. రేపటి నుంచి తను ఆఫీస్కి తప్పకుండా వస్తుంది సార్. వస్తాను సార్.
నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? నా పరువు తీసావు కదే. నేనేం చేశానక్క? నిన్నందరూ తిడుతున్నారని హెల్ప్ చేశాను. నోర్మి, పెద్ద హెల్ప్ చేసావులే. నీ మొహం నాకేదో చేతకానట్టు, నువ్వేదో పెద్ద జీనియస్ అన్నట్టు నన్ను ఫూల్ని చేసావు. జాబ్ ఇచ్చారు కదా అని ఎగేసుకుంటూ ఆఫీస్ వైపు వచ్చావో కాళ్ళు ఇరిచేస్తాను. పో. నిన్నంత ఈజీగా వదిలిపెట్టనే. జాబ్లో ఎలా జాయిన్ అవుతావో నేను చూస్తాను. అలాగా, సరే. ఏంటక్క చాలా ఆవేశం మీద ఉన్నట్టున్నా? ఏం జరిగింది? నువ్వు నోర్ముయ్. ఎందుకే? అది ఇప్పటి వరకు ఆఫీసులో పనిచేసి వచ్చింది కదా, దాన్ని ఎందుకు విసిగిస్తావు? దాని కాదు, నిన్ననాలి. ఒక్క పూట లంచ్ చేయకపోతే చచ్చిపోతానా? ఏదో కొంపలు అటుకుపోతున్నట్టు ఆ భార్గవి చేత లంచ్ బాక్స్ పంపించావు. ఆఫీస్లో నా పరువు మొత్తం తీసేసింది. ఏం చేసింది? సరిగ్గా అది వచ్చిన టైంకి నా కంప్యూటర్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. దానికి నా తిప్పలేదో నేను పడేదాన్ని కదా. పెద్ద పుడింగ్ లాగా మధ్యలో వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. మంచి పని చేసిందిగా, అనవసరంగా ఎందుకలా అయిపోతావు? ఏంటి అది చేసిన మంచి పని? నేనే ఎలాగోలా ప్రాబ్లం సాల్వ్ చేసేదాన్ని. అది సడన్ గా మధ్యలో రావటం వల్ల నేను చేతకందాల్లో ఉండిపోయాను. నిజంగా చేతకాదేమో. నువ్వు నోర్ముయివే. ఆఫీసులో నా పరువు మొత్తం పోయిందమ్మా. ఇది చేసిన ఘనకార్యానికి మా బాస్ మురిసిపోయి ఆఫీసులో జాబ్ కూడా ఇచ్చాడు. దాని జీతం 20,000. ఎంబీఏ చదివిన నేను 15,000 జీతానికి వర్క్ చేస్తుంటే జస్ట్ బీఎస్సీ చదివిన దానికి 20,000 జీతం. రేపటి నుంచి దాంతో కలిసి ఎలా పనిచేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది జాబ్ చేయకూడదు. నేను పనిచేసే ఆఫీస్లో అస్సలు చేయకూడదు. భార్గవి, కంగ్రాట్స్ అక్క, జాబ్ వచ్చిందంట కదా. ఈ రోజు నుంచి నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఏయ్, లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మంటే ఏకంగా నా కూతురు పరువే తీసొస్తావా? నీ మొహానికి ఇంట్లో అంట్లతో ఒక ఉద్యోగం ఎందుకే? మర్యాదగా నోరు మూసుకొని ఇంట్లో పడున్నావా? సరే సరే, లేదని కాలు బయట పెట్టావా కాళ్ళు 2 విరగ్గొడతాను. జాగ్రత్త. భార్గవక్క జాబ్ ఎందుకు చేయకూడదు? చేస్తుంది. వద్దనడానికి మీరెవరు? సొంత అక్కని నన్ను సపోర్ట్ చేయకుండా దాన్ని సపోర్ట్ చేస్తావేంటే? ఇది వర్క్ చేసే చోట నేను చేయలేను. చెయ్యకపోతే మానేయి. సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి. నీకన్నా భార్గవక్కకి ఎక్కువ శాలరీ ఇస్తున్నారని కుళ్ళు నీకు. నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే మీ బాస్ దగ్గర ఇంప్రెషన్ సంపాదించి ఇంకా ఎక్కువ శాలరీ తీసుకో. అంతేగాని భార్గవక్కని జాబ్ చేయొద్దు అనడానికి నీకేం అధికారం ఉందే? తను జాబ్ చేస్తుంది. వీళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోదక్కా. పదక్కా. పొద్దుననగా వెళ్ళింది ఇప్పటిదాకా రాలేదేంటి? అయినా ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముందిలే. సచ్చిందనుకున్నది బతికొచ్చేసరికి సంతోషంతో విడిచిపెట్టి ఉండరు. మనకు కావాల్సింది కూడా అదేగా.
ఏమైంది గాయత్రి? మీ వాళ్ళని కలిసావా? ఏమన్నారు? నిన్ను చూసిన ఆనందంలో నిన్ను విడిచిపెట్టి ఉండరు కదూ? చెప్పు గాయత్రి. నేను అనుకున్నదేది జరగలేదండి. అంతా నేను ఊహించినట్టే జరిగింది. వాళ్ళకి నా మీద ఇంకా కోపం పోలేదు. నన్ను చూస్తేనే అసహించుకుంది మా పిన్ని. చివరికి నన్ను ఇంట్లోంచి గెంటేసింది. మళ్ళీ జన్మలో నన్ను క్షమించరండి. దీనంతటికి కారణం నేనే గాయత్రి. నువ్వు ఎంతగా వద్దంటున్నా నేనే బలవంతంగా నిన్ను పంపించాను. నన్ను క్షమించు గాయత్రి. అంత మాటలు ఎందుకులేండి. మా వాళ్ళకి దగ్గరైతే నేను సంతోషంగా ఉంటాననే కదా మీరు చెప్పారు. వాళ్ళకి ఇంకా నా మీద కోపం పోలేదు. దానికి మీరే చేస్తారు. అంతా నా దురదృష్టం. అసలు నన్ను పెళ్లి చేసుకున్నాకే నీకు ఈ దురదృష్టం పట్టుకుంది. అంతకుముందు ఎంత హ్యాపీగా ఉండేదానివి. ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు. ఒక క్షణం కూడా నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఒకవైపు అప్పుల వాళ్ళ బాధ, ఇంకోవైపు ఉద్యోగం దొరకడం లేదు. జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. బతకాలనిపించడం లేదు గాయత్రి. నన్ను మీ ఊరు తీసుకెళ్ళు. మీ అమ్మా నాన్నలు ప్రాణాలు వదిలిన చోటే నేను ఇంత విషయం తాగేస్తా. కలలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. అయినా మనం ఎందుకండి చావాలి? మనకంటే ఎన్నో సమస్యలున్న వాళ్ళు ఎంతో హాయిగా జీవిస్తున్నారు. మనకి ఎవరు లేకపోతేనే నాకు మీరు, మీకు నేను ఉన్నాం కదా. మనం హాయిగా బతకలేమా? నేను విషయం తాగి చేస్తాను అనగానే నాకు కూడా ఇంత విషయం ఇవ్వండి అని అడుగుతుందనుకుంటే ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? ఇంత ధైర్యం దీనికి ఎక్కడి నుంచి వచ్చిందప్పా? ఈ రోజు మా పిన్ని అన్న మాటలకి నేను చచ్చిపోదాం అనుకున్నానండి. నిజంగా యాక్సిడెంట్ లో చనిపోయి ఉండేదాన్ని కూడా. చివరి నిమిషంలో ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయికి ఒక కాలు సరిగా కూడా లేదు. ఆ అమ్మాయి తన బాధలు చెప్తుంటే ఆమె బాధల ముందు నా బాధలు చాలా తక్కువగా అనిపించాయండి. ఒక అంగవైకల్యం ఉన్న అమ్మాయికి అంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కొని నిలబడదాం. ఆహా, ఎంత గొప్ప మాట చెప్పావు గాయత్రి. ఇదే, ఈ ఆత్మవిశ్వాసం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను. చాలు, నువ్వు ఈ మాత్రం ధైర్యంగా ఉంటే చాలు. ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కొంటాను. సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయనుకుంటే విషయం ఎంత కాంప్లికేట్ అయిపోయిందంటే ఈసారి ఇంకా గట్టిగా వేయాలి. చాలా సంతోషమమ్మా. నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే స్థాయికి ఎదిగావంటే నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఏం లాభం నాన్న, అక్క జాబ్ లో జాయిన్ అవునంటోంది. ఎందుకని? ఇంత మంచి జాబ్ ఎందుకమ్మా వద్దంటున్నావు? ఎందుకో తెలీదు బాబాయ్. ఇంతవరకు ఎప్పుడూ జాబ్ చేయాలన్న ఆలోచన రాలేదు. సడన్గా ఆఫర్ వచ్చేసరికి
ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? నీ జీవితానికి ఎలా దారి చూపించాలో ఆలోచించానే గాని నీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేకపోయాను. లేదంటే మన కంపెనీలోనే మంచి జాబ్ ఇచ్చి ఉండేవాడిని. ఎలాగో ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది కాబట్టి ఇంకేం ఆలోచించద్దు. అక్కెందుకు ఆలోచిస్తోందో అసలు కారణం నేను చెప్తాను డాడీ. భార్గవి అక్కడ జాబ్ చేయడం ప్రియకి ఇష్టం లేదు. పైగా తనకంటే ఎక్కువ శాలరీ అని కుళ్ళుకుంటోంది. అంతేనా? సాధారణంగా ఎవరికైనా అసూయ కలుగుతుంది. అదంతా పట్టించుకొని నీకొచ్చిన అవకాశాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు బాబాయ్, అక్క నాకంటే బాగా చదువుకుంది. తను పనిచేసే ఆఫీసులోనే తనకంటే మంచి జాబ్ చేస్తే చిన్నతనంగా ఫీల్ అవుతుంది కదా. అది ఒక విధంగా మంచిదే. ప్రియలో పట్టుదల పెరిగి ఇంకా మంచి పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. అవును కదా? ఓకే ఓకే, ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి ముందు నీ గురించి ఆలోచించు. ప్రతిరోజు ఇంట్లో మీ పిన్ని అనే సూటిపోటి మాటలకి నువ్వెంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు. వాటన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. పోనీ నీకు ఆ ప్రియతో కలిసి పనిచేయటం అంత కష్టంగా ఉంటే నాతో చెప్పు, మన కంపెనీలోనే మంచి జాబ్ ఇస్తాను. వద్దు బాబాయ్, వద్దు. పిన్ని మిమ్మల్ని తిడుతుంది. అనవసరంగా నా వల్ల ఇంట్లో గొడవలు. అయితే అవని, నీ మంచి కోరే చెబుతున్నాను. ఈ జాబ్లో జాయిన్ అవ్వు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఇంకేమి ఆలోచించకు. చూడక్క, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే అమ్మ చెప్పినట్లు అంట్లు కడగడం, బట్టలు ఉతకడం తప్పితే ఇంకేం చేయలేవు. అదే జాబ్లో జాయిన్ అయితే బయట ప్రపంచం తెలుస్తుంది. అంతేకాదు, గాయత్రక్కని మోసం చేసిన వాణ్ణి తొందరగా పట్టుకోగలుగుతావు. ఏమంటావు అక్క? రేపు ఆఫీస్కి వెళ్తావు కదూ?